నమస్కారం. శ్రీ సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జన్నకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి డౌట్స్ని తెలుసుకుందాం. సుదర్శన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సుదర్శన్ గారు, రంగులు రత్నాలు అనేవి అనేక రకాలు ఉంటాయి కదా, ఏ రంగు రత్నం ధరిస్తే ఎవరెవరికి మంచిదంటారు? సహజంగా అండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రత్నాల విషయంలో కొందరు మాకు చెప్పం కూడా, ఇటీవల మన కార్యక్రమం స్టార్ట్ అయ్యానికి కూడా మేము పలానా రత్నం తీసుకున్నామండి, మా పేరు ప్రకారం ఇచ్చాను, లేదు మా వీధిలో వాళ్ళు ఇచ్చారు, దానివల్ల మాకు రత్నాల మీదనే అంటే ఆశ సన్నగిల్లింది, తర్వాత అది ఏం జరుగుతుందో మాకు అర్థం కాని పరిస్థితి, అట్లా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇక్కడ సహజంగా ఏం జరుగుతుంది ఏంటంటే ఒక రంగు ఒక మనిషికి నచ్చుతుంది, ఒక రంగు ఒక మనిషికి నచ్చదు. అంటే తన మతంలో కానీ తన కులంలో కానీ అవి ఆచరించే విధానంలో కూడా వాళ్ళకి నచ్చదు. అందువల్లనే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మత మార్పులు అనేవి చాలా సులువుగా జరిగిపోతున్నాయి. కారణం ఏంటంటేనా, తను ఏదైతే ఉంటాడో అవి నచ్చడం లేదు. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ఆ రోజు అది నచ్చుతుంది, మరుసటి రోజు ఇంకోటి నచ్చదు. ఈ వైవాహిక జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ సమయానికి అంటే ఈ కాల ప్రభావం కూడా దాని మీద ఉంటుంది. అందుకే మనం చెప్తాం అన్నమాట, జాతకరత్నాన్ని మనం సూక్ష్మంగా పరిశీలన చేసినప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే ఆ యొక్క రత్నం అనేది జీవితకాలం పరంగా, అంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ దశలో లేకపోతే ఆ నక్షత్రం ప్రకారమో లేకపోతే ఈరోజు జరిగే పరిస్థితిని బట్టో లేదా అతను పోయిన సమయాన్ని బట్టో చాలామంది చేస్తూ ఉంటారు. కానీ దాని వలన వచ్చేసి చాలా ప్రమాదాలు ఎక్కువగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేస్తూ ఉంటాడు, ఆ వ్యాపారంలో ఏదో ఒడిదుడుకులు వస్తాయనో లేదా నష్టం జరుగుతుందనో అటువంటి ఏదైనా ఉంటేనా, లేదా ఒక నాయకుడు కానీ ఈ రాజకీయాల పరంగా ఏదైనా సరే ఒక చిన్న కార్యకర్త తిరిగేటప్పుడు ఇంకా పెద్ద కార్యకర్త ఏదైనా ఉద్దేశంతో అక్కడ అవి గలాటలు మర్డర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం జరుగుతుంది. ఎందువల్ల జరుగుతుందంటే ఇదే కారణం. అది ఏదో ఎదగాలని వేసుకున్న రత్నము అతని ఎదిగేదల వల్ల తర్వాత చూపిస్తుంది, అది ఇంకా తర్వాత విషయం. కానీ ఇక్కడ వెనక్కి లాగేస్తుంది. అంటే వ్యాపారం చేసుకునే దానికి ఆ వ్యాపారం ఎత్తిపోయే పరిస్థితిలో అంటే అది అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే బాగా డబ్బులు చూపిస్తుంది. డబ్బులు ఏ విధంగా చూపిస్తుంది, అప్పులు ఎక్కువ చేయించడము, ఆ క్యాష్ రొటేషన్ ఎక్కువ చూపించడం, తర్వాత ఇది నికరంగా ఏదైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఉండేది కూడా మైనస్లోకి వెళ్ళిపోయింటాడు. ఇటువంటి కారణాలు ఏదైనా ముఖ్యంగా చాలామంది వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ తర్వాత ఈ స్థలాల వ్యాపారాలు ఇండ్ల వ్యాపారం అటువంటి చేసేవాళ్ళు ఈ గురువు యొక్క రత్నం అనేది ధరిస్తూ ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, గురువు అనేది సహజంగా శుభగ్రహం నెంబర్ 1. తర్వాత ఈ యొక్క అవి రకాలుగా చూసుకున్నట్లయితే ధనానికి కారకుడు, వాక్కు కారకుడు, తర్వాత కుటుంబానికి కారకుడు. అంటే ఈ యొక్క చాలా రకాలుగా అంటే ఒక జాతక చక్రం మనం చూసుకున్నప్పుడు ఏ గ్రహము కారకం కాని అన్ని కారణాలంటే దాదాపు ఒక 4-5 స్థానాలకు కూడా ఈ గ్రహంని కారకత్వం వహిస్తూ ఉన్నారు. వృత్తిపరంగా కూడా అది కారకత్వం వహిస్తుంది. కొంతమంది యోగులు అటువంటి వాళ్ళకు కూడా అది కారకత్వం, అంటే కేతువుతో సంబంధం కలిసినప్పుడు చాలా జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే జ్ఞానం అనేది మళ్ళా రవి కానీ అట్లా ఏదైనా జరిగినప్పుడు విషయం అంటే కొంతమంది ప్రభుత్వ పరంగా జ్ఞానం కలిగి ఉంటారు, అంటే ప్రభుత్వ వ్యవహారాల్లో సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా ప్రభుత్వ విధానాలను చెప్పే అవకాశం జరుగుతూ ఉంటాయి. ఇటువంటి చాలా రకాలుగా అనేది ఆ కాంబినేషన్ ఉంటుంది. కానీ ఈ పెట్టుకునే నుంచి ఈ 6, 8, 12 సూచన చేసినప్పుడు అంటే రోగాలకు కానీ లేదా మరణాలకు కానీ లేదంటే హాస్పిటల్, జైళ్ళు ఇటువంటివి, తర్వాత శత్రుత్వము ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు ఇవి ఒకదానికోటి కన్నా సంబంధం కలిగి ఉన్నాయనుకోండి, ఇంకా మనిషి అనేది అక్కడ ఉండడు. ఇవి చాలా సహజంగా మేము చూస్తున్నటువంటివి. కాబట్టి అంత తేలిగ్గా ఈ రంగులో రత్నాలు అనేవి ధరించడం అనేది అంటే సహజంగా మీకు ఏదైనా సరే అనుకూలంగా ఉన్నప్పుడు అది ధరిస్తూ ఉంటే పెద్ద విషయం కాదు. రత్నాల విషయం జోలికి వచ్చాక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏదంటే అది ఇష్టం వచ్చిన ధరిస్తే మాత్రం అది ఇష్టం వచ్చినట్టు జీవితం ఉంటుంది, ఆ కుటుంబ వ్యవహారం కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంటుంది. ఇంకా అంతకుమించి మీరు అర్థం చేసుకుని దాన్ని బట్టి ఎట్లా ఉంటుందో అది విషయం చూసుకోండి. సుదర్శన్ గారు, చాలామంది మీకు ఈ రంగు వస్త్రం ధరిస్తే కలిసి వస్తుంది, ఈ రంగు రాయి ధరిస్తే కలిసి వస్తుంది, ఈ దిక్కు ప్రయాణం మంచిది అని చెప్తూ ఉంటారు, ఈ దైవ స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్తారు. అంటే ఏ విధంగా చెప్తారు? ఇక్కడ దైవ స్తోత్రం గురించి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు కూడా ఏదో ఒక దారిలో ఉపాయం అనేది చూపిస్తాడు. కానీ సాక్షాత్ భగవంతుడే వచ్చి మన పురాణం మీరు చూసుకున్నట్లే వేరే వేరే రూపాలలో వచ్చి అక్కడ సాక్షాత్కరించి ఇంకా మీరు సూక్ష్మంగా పరిశీలన చేసినప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలలో అంటే సినిమాలు అనేవి ఇక్కడ చాలా ఈజీగా మీకు కనెక్ట్ అవుతాయి. కాబట్టి పురాణంలోని ఇతిహాస గాథలే అక్కడ మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని రత్నాలు ధరించడం వలన ఒక దేవుడు ప్రత్యక్షమైన రత్నం ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడు, ఆ రత్నం వేసుకున్నది బాగుంటుంది. అంటే అది అంటే ఒక మంచి వాళ్ళు ఇస్తే మంచిగా ఉంటుంది, చెడ్డ వాళ్ళు ఇచ్చినప్పుడు చెడ్డగా ఉంటుంది. ఇంకా దాన్ని బట్టి ఆ విధంగా వచ్చేసి ఆ రత్నాలు కానీ ఏదైనా సరే దైవకార్యం అనేది చదవబెట్టినప్పుడు ఆ రోజుకి మనశ్శాంతి కలిగించి తద్వారా ఏదైనా సరే నివారణోపాయాలను చూపిస్తుంది. కానీ దానివల్లనే పరిపూర్ణంగా జీవితం పరిపూర్ణమైతే మాత్రం మేము చూడంగా లేదు, పరిశీలనలో కూడా జరగలేదు. ఇటువంటి ఇంకా చాలామంది ఏంటంటే మాకు కొన్ని చెప్పే ఉదాహరణలు, కొన్ని ఇళ్లలో కొన్ని మార్పులు చేసింటారు. మార్పులు చేసిన తర్వాత కూడా మేము అక్కడ వెళ్ళే సందర్భాలు జరుగుతూ ఉన్నాయి.
అంటే సార్ ఇటీవల సార్ ఒక 3 నెలల క్రితం ఈ చెట్టును కొట్టేసినాం, ఈశాన్యంలో ఉండే చెట్టు గురించి చెప్తాం. మళ్ళీ చెట్లు అంటే అన్నీ కొట్టేసుకుంటారు, దానివల్ల కూడా సమస్య జరుగుతుంది. అట్లా లేకుండా ఈశాన్యంలో చెట్టు కనుక తీసేసుకున్నారనుకోండి, దానివల్ల వచ్చి మాలాంటి వాళ్ళు వచ్చి ఏదైనా సలహా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా అట్లే ఉన్నాయి, మాలాంటి వాళ్ళ సలహా మీరు తీసుకోరు, మీ ఇష్టం వచ్చిన మీరు ఉంటారు, ప్రశాంతం లేకుండా ఉంటారు, ఆ కుటుంబమే అస్తవ్యస్తంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సుదర్శన్ గారు కాలర్ లైన్లో ఉన్నారు మనతో పాటు. సంజీవ్ మహాలక్ష్మి నాయుడు గారు, నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ మేడం. సుదర్శన్ గారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పండి సంజీవ్ గారు. నమస్తే సార్, గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. నేను రాజకీయంగా ఎదగాలనుకుంటున్నానండి. తర్వాత నా పేరు సంజీవ్ మహాలక్ష్మి, కాన్పేగల, మా అనకాపల్లి జిల్లా మహబూబా మండలం హెడ్ క్వార్టర్ అండి మాది. మరి నేను జనాల కోసం ఎక్కువ ఆలోచిస్తాను, కానీ నాకేం జవాబు రావట్లేదు. దానికి ఏం చేయాలో చెప్పాను. మీరు ఆల్రెడీ ఆ కార్యక్రమాల్లో ఉన్నారండి, కార్యకర్తగా కానీ పార్టిసిపేట్ చేస్తున్నానండి. సంతోషం అండి. నేషనల్ పార్టీ ఒకటి పెట్టాలనుకుంటున్నానండి. మీలాంటి వాళ్ళే మాకు కావాలండి, ఎందుకంటే మా వాస్తువుని నిరూపణ చేసే అవకాశం కూడా మాకు ఉంటుంది. ఎందుకంటే మేము ఇదివరకు ఉన్న నాయకుల విషయంలో కూడా మేము చాలా సందర్భాల్లో చాలా విషయాలు తెలియజేశాము. 2013లో ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయిపోతారంటే కాడని కూడా మేము తెలియజేయడం జరిగింది. తర్వాత 2019లో 16లో వచ్చేసి వివిధ శాస్త్రజ్ఞ వీళ్ళు అనుకునే వాళ్ళు వచ్చేసి చెప్తా ఉంటేనా లేదండి జరుగుతా అని చెప్పినాం. అవన్నీ మనం ఇక్కడ చెప్పుకోకూడదు, కానీ మా యొక్క కార్యక్రమాలు మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. తర్వాత మీకు ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఏంటంటే, అక్కడ రవి అనేది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే, అంటే ఆ రవి అనేసి రాజకీయాల్లో కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి నష్టపోయే వాళ్ళు ఉంటారు, తర్వాత డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. ఆ రవి ఏ విధంగా ఉన్నాడు, గురువుని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా, అటువంటి మనం చూసుకున్నట్లయితే అది యోగకారంగా ఉందా లేదా ఆ రవి అనేది చూసుకున్నట్లయితే అక్కడ ఏదైనా మీ దశమాధిపత్యం కూడా, ఆ దశమ కారకుడిని కూడా అక్కడ ఏదైనా అక్కడ అవకాశం ఉంటున్న దశమాధిపత్యాన్ని కూడా ఆ యొక్క సంబంధం గ్రహానికి సంబంధం ఉంటే ఆ విధంగా రాజకీయాలు మనం చాలా ఎదుగుదల చేయొచ్చండి. ఇంకా అదే వాస్తుబద్ధంగా కూడా చూసుకున్నట్లయితే మనం వివిధ నాయకుల విశ్లేషణలు అవి చేయడం జరిగింది. కాబట్టి అట్లా వాస్తుపరంగా కూడా మీరు 2 విధాలుగా ఆచరించినట్లయితే, మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు చదివినట్లయితే మేము తప్పకుండా సహకరిస్తామండి. మీరు ఎంతవరకైనా మిమ్మల్ని తీసుకెళ్తాం, అది మాత్రం మేము గ్యారంటీ ఇవ్వగలం. ఓకే సుదర్శన్ గారు, ఇప్పుడు మనకి 12 రాశులు అయితే ఉన్నాయండి. ఆ 12 రాశుల్లో కూడా ఒక్కొక్క రాశికి 4 పాదాలు చొప్పున ఉంటాయి. అయితే వాళ్ళకి ఈ అక్షరంతో పేరు పెట్టాలని చెప్పి నిర్ణయిస్తారు. అయితే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ నిర్ణయిస్తారా, లేదంటే జాతకం బట్టి నిర్ణయిస్తారా? కొంతమంది జాతకాన్ని బట్టి కూడా కొంతమంది 4 పాదాలకు సంబంధించి పేరు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారికి ఏ విధంగా ఉంటుంది? సహజంగా మనం ఇక్కడ పేరు అనేది నామకరణం చేసే విషయంలో ఏం చేస్తున్నారంటే అండి, ఇష్టదైవం పేరు లేదా కులదైవం పేరు, తర్వాత ఆ యొక్క సందర్భం ఆ రోజు పుట్టినరోజు ప్రకారం, లేదంటే వాళ్ళ పెద్దలు కానీ లేదా వాళ్ళు కానీ ఇష్టమైన పేరు అనేసి ఆ విధంగా కూడా ఆలోచించి పెడుతున్నారు. కానీ నామకరణం చేసే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, తప్పకుండా మీరు అయినట్టు ఆ నక్షత్ర పాదంలో వచ్చే అక్షరాన్ని బట్టి మాత్రమే నామం అనేది పెట్టాలి. పిలుపు కూడా అదే పిలవాలి. వేరే విధంగా పిలవడం అనేది చాలామంది ఏం చేస్తారంటే అండి, లతా శ్రీ అని పెట్టుకుంటారు కొంతమంది, లేదంటే లక్ష్మి శ్రీ అని కానీ, లేదంటే అక్షరం అంటే మాట లత ఇంకో పేరు ఏదైనా అడిషనల్గా యాడ్ చేసుకుంటారు వాళ్ళ కులదైవం పేరు. ఈ యొక్క స్టార్టింగ్ ఏదైతే అక్షరం పెట్టినా ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ స్టార్టింగ్ అక్షరం వదిలేసి మిగతా అక్షరాలతో, అంటే చివర పెట్టిన పేరునే ఎక్కువ మంది పిలవడం జరుగుతుంది. దానివల్ల ఏమో జరుగుతుందంటే, ఇక్కడ ఏదైతే అది బలం ఇవ్వాలనో ఆ పేరు కానీ ఆ వ్యక్తికి కానీ ఆ పిల్లకి కానీ ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఈ పేరే తప్పని మళ్ళీ ఆ పేరు మార్చుకునే పరిస్థితులు కూడా చాలా సందర్భాలు ఉంటాయి. అంటే మీరు పిలిచే విధానం వేరుంది, ఏదైతే పేరు పెట్టుకున్నా అది పిలవడం లేదు. దానివల్ల వచ్చేసి అది నెగిటివ్గా అక్కడ జరుగుతూ ఉండి, అంటే చెడు ప్రభావం అనేది ఆ బిడ్డ మీద చూపిస్తూ ఉంది. కాబట్టి దీనివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఆ బిడ్డలను ఐసీయూలోనే కంటిన్యూగా పెట్టే పరిస్థితి కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవి కారణాలు. కాబట్టి అందుకే అంత జాగ్రత్తగా ఏ విధంగా సరే పేరు నిర్ధారణ ఎట్లా అంటే అట్లా మన ఇష్టం వచ్చినట్టు ఉచ్చారణ విధంగా లేకుండా, ఆ ఉచ్చారణ సక్రమంగా లేకుండా ఒకటి తగ్గియడం ఒకటి పెంచుకోవడం ఇటువంటి చేసుకోవడం వల్ల కూడా ఇటువంటి దుష్పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. తద్వారా లేకుండా జాగ్రత్తగా ఆ యొక్క నామకరణం అనేది చేసుకున్నట్లయితే ఆ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ జీవితం చాలా సాఫీగా జరుగుతుంది. ఆల్రెడీ పెట్టిన వాళ్ళకైతే మనం తరుణోపాయాలు చెప్తున్నాము. ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు జాతకం పరిశీలన చేసుకుంటేనా ఆ యొక్క పవర్, అంటే శరీరము భద్రంగా ఉన్నప్పుడు మిగతా చుట్టుపక్కల జరిగేటప్పుడు కూడా తట్టుకోగల శక్తి ఉంటుంది. అట్లాగే ఇంటి యొక్క వాస్తు బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుంటారు. అదే కనుక పుట్టే బిడ్డ మంచి యోగంలో పుట్టింది అనుకోండి, ఇంకా కుటుంబమే తరించిపోతుంది. ఇంకా అది చాలా జాగ్రత్త చూసుకోండి. అలాగే సుదర్శన్ గారు, పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళందరినీ కూడా నిక్ నేమ్స్ పిలుస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ముద్దు పేర్లతో పిలుస్తూ అలవాటు అయిపోతున్నారు. వాళ్ళు పెద్ద అయినా కూడా అవే కంటిన్యూ అవుతూ ఉంటారు ఫ్యామిలీస్లో కానీ రిలేటివ్స్లో. వారికి ఏ విధంగా ఉంటుంది? కరెక్ట్ ప్రశ్న అండి. ఎందుకంటే ఇది చాలామంది ఆ బిడ్డను ఏదైతే కనుక పిలుస్తూ ఉన్నారో ఇంకా అదే వాళ్ళ జీవితాంతం కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు. అట్లా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇంకా బేబీ అని పిలుస్తున్నా పిల్లప్పుడు ఏదో బేబీ అని పిలుస్తారు, పెద్దనా కూడా బేబీ పిలిస్తే బేబీలాగా నా పిల్ల ఉంటుంది. కానీ ఇట్లా
ఆ యొక్క మగవాళ్ళ విషయంలో కానీ ఆడవాళ్ళ విషయంలో కానీ జరుగుతూ ఉంటాయి. అట్లా ఎప్పుడే కానీ పిలవద్దండి. మనం ఏదైతే పేరైతే పెట్టుకుంటున్నామో అక్కడ ఆ పేరుతో మాత్రమే పిలుస్తూ ఉండాలి. అది ముద్దుగా కూడా పిలుచుకోవచ్చు. ఎందుకంటే మొదటి అక్షరం చెడిపోకూడదు, తర్వాత దాని ఉచ్చారణ చెడిపోకూడదు, దాని యొక్క ఫలితం అనేది ఉండాలి. లక్ష్మి అనేప్పుడు లక్ష్మిగానే పిలిచాలి, కానీ లక్కీ అని పిలిచినప్పుడు కొన్ని అదృష్టం అనేటివి కూడా ఒక సినిమా వచ్చింది, అది ఎట్లా అయిందో మీకు కూడా తెలుసు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా పనికిరావు. కానీ జాగ్రత్త చూసుకొని అవి చేసుకుంటూ ఉంటారు. సుదర్శన్ గారు కాలర్ అయితే లైన్లో ఉన్నారు. వీరయ్య తెన్నాల నుంచి. వీరయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. సుదర్శన్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి వీరయ్య గారు, చెప్పండి. వ్యాపారం గురించి తెలుసుకుందామని. వ్యాపారం కొంచెం చేస్తాం, అయితే బాగానే చేస్తున్నాము. ఈ మనీ అనేది వస్తుంది పోతుంది సార్. అయ్యో, ఏ వ్యాపారం మీరు చేసేది? కార్లు సార్, సెకండ్ యూజ్డ్ కార్స్ కొని అమ్ముతాను సార్. యూజ్డ్ కార్స్, ఓకే అండి. మీరుండే ఇల్లు సొంత ఇల్లు అండి, అద్దె ఇల్లా? ప్రజెంట్ ఉండేది అద్దె ఇల్లే సార్, ఓన్ హౌస్ ఉందండి. అద్దెంట్లో ఉన్నారు ప్రజెంట్. అది ఏ ఫేసింగ్ ఇల్లు అండి? పడమర సార్. పడమర ఫేసింగ్. తూర్పు ఏమన్నా వెంటిలేషన్ ఉందా లేదా ఇంటికి? ఉంది సార్. ఉందా? తూర్పు హద్దేం లేదు. ఉత్తరము? అవును, ఉత్తరం కూడా రోడ్డే సార్. ఉత్తరం కూడా రోడ్డు ఉందా? పడమర రోడ్డే, ఉత్తరం రోడ్డు. ఉత్తరం రోడ్డు ఉంది. అది వాయువ్యం బ్లాక్ కిందకి వస్తుంది. ఎన్నాళ్ళ ఇంట్లో ఉండబట్టి? 3 years సార్, 3 సంవత్సరాలు. 3 years అవుతుంది. అంతకుముందు ఏ ఇంట్లో ఉన్నారు మీరు? అంతకుముందు సొంత ఇంట్లో ఉన్నాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచే బాగాలేదండి, అది అమ్మేసుకొని ఇటు వచ్చేసాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా బాగానే ఉందా? బాగానే ఉంది కానీ సార్, డబ్బులు అయితే నిలబడుతుంది సార్. అదే అండి సమస్య ఏంటంటే, అక్కడ ఏ ఫేసింగ్ ఇంట్లో, అది ఏ ఫేసింగ్ అంటే మీరు ఉండేది ముందు ఉండేది తూర్పు ఫేసింగా? ముందున్న తూర్పు అండి. అక్కడ ఏదైనా ఉత్తర దోషం కానీ, ఇక్కడ కూడా వాయుం లాగానే సహజంగా వచ్చేది ఏంటంటే, పడమర రోడ్డు ఏదైతే కంటిన్యూ అవుతుంటుందో వాయుం వీధిపోటు ఏమైనా తగులుతానేమో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే పక్కన ఉండే రోడ్డు వచ్చేసి ఇంటికి వాయుములో, ఉత్తర వాయుములో ఏమైనా తగులుతుందేమో చెక్ చేసుకోండి. అది కూడా ఏదైనా కారణం కావచ్చు. మిగతా ఎలాగో మీరు ఉండేది రెంట్కే కాబట్టి, అందులో ఇదేదో బిజినెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా ఇబ్బంది లేకుండా సాఫీగా జాగాలంటేనే ఉత్తర దోషం అనేది ఉండకూడదు ఏ ఇంటికైనా సరే. అక్కడ ధనపరంగా ఉండే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరుండే ఇల్లు కూడా అదే పరిస్థితి చూసిస్తుంది కాబట్టి అది మారడమా, ఎలాగో మీరు ఇంకోటి ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన ఉంటుంది. మంచిది, పవర్ఫుల్గా ఉండే ఇల్లు కొనుక్కున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది. అది ఆలోచించండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి. అలివేలు రెండింటి నుంచి. అలివేలు గారు నమస్తే అండి. అలివేలు గారు సార్, కాల్ కట్ అయినట్టుంది. అయితే గురువుగారు, ఇప్పుడు మనం వాస్తు ప్రకారం చూసుకున్నట్టయితే, ఇప్పుడు కొంతమంది ఓన్ హౌసెస్ కట్టుకునే వాళ్ళు, సొంత స్థలం ఉన్న వాళ్ళైతే ఎలా ప్లాన్ కరెక్ట్గా ఉంటుందో కట్టుకుంటారు. కానీ ఇలా రెంట్ హౌసెస్లో ఉండే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే, వాళ్ళు ఎలా పడితే అలా మారలేరు. అవునండి. ఇప్పుడు ఒక్క నిమిషం గురుగారు, కాల్ కనెక్ట్ అయింది. అలివేలు గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. నమస్కారం అలివేలు గారు, చెప్పండి. మా మనవడు పుట్టిన డేటు అవి చెప్పరా, పేరు పెట్టడానికి. పేరు పెట్టడానికి అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్, నిమిషాలు సార్ ఖచ్చితంగా ఉందా? నవంబర్ 4, 2023 ఉదయం 6:48. ఎన్నాళ్ళు అయింది పుట్టి? 4వ నెల అండి. 4వ నెలనా? ఇన్నాళ్ళు ఎందుకు పెట్టి మామూలు 11వ రోజు 21వ రోజు పెడతారే? మా ఇంటికి వచ్చా పెట్టుకుందామని. సరే అండి, ఓకే. ఇంకా 5 నెలలు పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఏదైనా ఉంటేనే సూక్ష్మంగా పరిశీలన చేసి ఆ యొక్క విషయం కూడా ఏదైనా అబ్బాయికి జాతకత్వం సరిపోతామని చూద్దామండి. అబ్బాయి అట్లే జీవితం కూడా ఏ విధంగా పరిశీలన చేద్దాము. ఒకసారి వ్యక్తిగతమైన అపాయింట్ తీసుకోండి. ఎందుకంటేనా నక్షత్ర భావం పేరు సింపుల్గా చెప్పేయచ్చు, కానీ మిగతా కూడా పరిశీలన చేయాలా. ఎందుకంటేనా ఇప్పటికైతే అబ్బాయి బాగానే ఉండాలా, ఎటువంటి ఇబ్బంది లేదా? ఏం లేదండి. ఓకే అండి, సంతోషము. అది చూడండి, కొంచెం అది ఏదైనా పరిశీలన చేసుకోండి, దాన్ని బట్టి కూడా మనం చూద్దాం. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. లక్ష్మణ్ రెడ్డి వైజాగ్ నుంచి. లక్ష్మణ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారితో మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మణ్ రెడ్డి గారు, చెప్పండి. సార్, ఇప్పుడు అంటే జాబ్ లో కొంచెం డెవలప్మెంట్ లేదండి. నెక్స్ట్ టైం బాగా ఇంట్లో కూడా అశాంతంగా ఉంటుంది. దాని గురించి అదే మీరుండే సొంత ఇల్లే అండి? ఉండే సొంత ఇల్లేదండి. ఏ ఫేసింగ్ ఇల్లు అండి? ఇది ఉత్తరం ఫేసింగ్. ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అయితే జాబ్ పరంగా తూర్పు ఏమైనా హద్దు అయి ఉందా? తూర్పు ఏం లేదండి. అడ్డు అంటే అసలు తూర్పు వైపు అంతా క్లోజింగ్ ఉందండి. తూర్పు వైపు అంతా క్లోజ్, మీరే చెప్తున్నారు. పడమర వైపు ఏమైనా ఓపెనింగ్ ఉందా? పడమర ఓపెనింగ్ ఉందండి. పడమర వైపే ప్రాబ్ అండి. అంటే ఉత్తరం నుంచి బయటకు వెళ్ళి పడమర వైపు వెళ్తాను సార్.
పడమర వైపు వెళ్తారు. ఇప్పుడు వాయువు నడక జరుగుతూ ఉంది, తర్వాత వచ్చేసి తూర్పు హద్దయి ఉంది కాబట్టి ఈ పడమర దోషం కూడా ఉంది. పురుషుడు యోగించలేడు, జాబ్ పరంగా ఎదుగుదల ఉండదు, ఆర్థిక పరంగా అంతో ఇంతో కలిగినప్పటికీ కూడా అది వృధా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు సొంత ఇల్లు అంటున్నారు కాబట్టి ఒకసారి దాన్ని ఏదైనా మీకు ఒకవేళ అవగాహన ఉన్నట్టయితే అది ఏమైనా హద్దు మీద ఉందని పరిశీలన చేసుకోండి. తూర్పు మామూలుగా అయితే కాంపౌండ్ అనేది ఉండాలా. తూర్పు కాంపౌండ్ లేకుండా ఉన్నట్లయితే తూర్పు హద్దయి ఉన్నప్పుడు పడమర హద్దయి ఉంటే ఎటువంటి సమస్య లేదు. అట్ ద సేమ్ టైం పడమర నడక జరిపిస్తూ ఉంది కాబట్టి అది కూడా సమస్య చేస్తుంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి. దాని ఏదంటే పరిశీలన మీకు అవగాహన అంటే పరిశీలన చేసుకుని లేదా మా అపాయింట్మెంట్ చేసుకుని వచ్చి చూసి మీ సమస్య పరిష్కారం చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సుదర్శన్ గారు వైజాగ్ నుండి. సుదర్శన్ గారు నమస్తే అండి. ఓకే. సుదర్శన్ గారితో మాట్లాడండి. హలో సుదర్శన్ గారు. ఓకే అండి. ఇందాక మనకు కాలర్ ఏంటంటే వీళ్ళు ఏమిటంటేనా ఒక నిమిషంలోనో అర నిమిషంలోనో చాలామంది ఏంటంటే ఒక 2-3 నిమిషాల్లో జాతకం చకచక చెప్పేస్తారు. అంటే సహజంగా ఆర్థికపరమైన విషయాలు అవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి, కానీ దానివల్ల ఉపయోగం లేదు. అక్కడ ఏంటంటేనా జాతకాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలన చేసి ఇప్పుడు మనం కనుక అది పరిశీలన చేసినది మన అర్ధగంట ప్రోగ్రామ్ కంటే కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఒక కాలర్కే మన విషయం కాబట్టి ఇంకోటి ఎందుకు వీళ్ళ అవగాహన ఉన్నట్లయితే 6వ స్థానము 8వ స్థానం 12వ స్థానం దాని ఆధిపత్యము దాని కారకాలు మనం చెప్పినట్టు వాళ్ళు అర్థం చేసుకున్నట్లయితే తద్వారా కూడా వాళ్ళు ఏదైనా ఉంటే నివారణ ఉపాయం చేసుకోవచ్చు అని. ఇప్పుడు మనం కాలడినట్టు కూడా ఈ వాస్తుపరంగా కూడా ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు మనం పలానా ఎదుగుదల లేదు ఉద్యోగంలో అంటే తూర్పు ప్రాబ్లం ఉంటుంది. అంటే తూర్పు ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది, హద్దు చేసి కట్టడం కానీ, కాంపౌండ్ లేకుండా కట్టడం కానీ, తూర్పు నుంచి వెంటిలేషన్ లేకుండా కానీ, లేదా నడక జరిపించిన ఉత్తరం ద్వారం గేట్ ఉన్నప్పుడు అటువంటి సమస్యలు కూడా వాళ్ళు పరిశీలన చేసుకుంటే సమస్య లేకుండా ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి శ్రీను గారు వైజాగ్ నుంచి. శ్రీను గారు నమస్తే అండి. నమస్తే మేడం. సుదర్శన్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి శ్రీను గారు, చెప్పండి. సార్ అదే మా బాబు ఫిబ్రవరి 9 4:06 పుట్టాడు సార్. ఒకసారి జాతకం కానీ అది అంత బాగుందో లేదో చెప్పండి. ఏ సంవత్సరం పుట్టారండి? మొన్నే సార్ ఈ నెల ఫిబ్రవరి 9. ఈ నెల ఫిబ్రవరి 9. ఓకే, సంతోషం అండి. అబ్బాయికి పేరేమైనా పెట్టారా? ఇంకేం పెట్టలేదు సార్. ఓకే, సంతోషము. ఒకసారి మీరు ఏదైనా అంటే మాది వ్యక్తిగతమైన అపాయింట్మెంట్ తీసుకోండి. తద్వారా పూర్తిగా పరిశీలన చేసి ఆ పేరు కూడా ఏ అక్షరంతో పెట్టాలని నిర్ధారణ చేస్తాము. తద్వారా మీరు మంచి పేరు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాంతో సరిగా అబ్బాయికి అబ్బుతుందా లేదో మనం చూసుకోవచ్చు అండి. ఇంకా ఏదైనా ఇంకా భవిష్యత్తు అబ్బాయిది బంగారు భవిష్యత్తు ఉండేదని చూస్తామండి. ఇది ఒక్క పేరు ఊరికి నిమిషాల్లో చెప్పడం అనేది సాధ్యమైన విషయం కాబట్టి కొంచెం ఆ విధంగా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు రాము అమలాపురం నుంచి. రాము గారు నమస్తే అండి. హలో చెప్పండి రాము గారు. రాము గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి సుదర్శన్ గారితో. హలో, దయచేసి మీరు కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే లైన్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సుదర్శన్ గారు, అయితే మనం దిక్కుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అద్దె ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి మంచి జరగాలి అనుకున్నప్పుడు సొంత ఇల్లు వాళ్ళగా జాగ్రత్తలు అయితే తీసుకోలేరు. సో వాళ్ళకి ఏ విధంగా? అందుకే అండి వీళ్ళు అద్దెకి వెళ్ళేటప్పుడు ఏం చూసుకోవాలంటే అండి, చాలా ఇండ్లు ఏళ్ళ తరబడి ఖాళీ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి రెంట్ ఎక్కువై ఉండొచ్చు, లేదంటే అక్కడ వాస్తుబలం లేకుండా ఉండొచ్చు. చాలామంది వాటిని వ్యతిరేకిస్తున్నారంటేనా అక్కడ వాస్తుబలం లేకుండా ఉండడం వల్ల వాటి వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇది సహజంగానే గమనించుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే ఏదైనా ఇంట్లోకి మనం వెళ్ళేటప్పుడు 4-5 ఇళ్ళు చూసుకొని ఆ ఇళ్లల్లో కనుక వాస్తుదోషాలు లేకుండా, అంటే ప్రధానమైన వాస్తుదోషాలు అంటే తూర్పు ఉత్తరం ద్వారం అనేది ఉండాలి. అవి ఉంటే కానీ అన్ని ఇళ్ళకి అట్లా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి కనీసం తూర్పు ద్వారము ఉత్తర ద్వారం అన్నా ఉండాలి. ఏ ఫేసింగ్ ఇల్లు అయినా సరే, దక్షిణం కానీ దక్షిణం ఫేసింగ్ ఇల్లు అనుకోండి ఉత్తర ద్వారం అనేది ఉండాలి. ఉత్తరం నుంచి కనీసం వెంటిలేషన్ ఉండాలి. అలాగే పడమర ఫేసింగ్ ఇల్లు అయితేనే తూర్పు భాగం నుంచి వెంటిలేషన్ కానీ ద్వారం కానీ ఉన్నట్లయితే ఇంకా చాలా మంచిది. అట్లాగే ఇక తూర్పు ఫేసింగ్ ఇల్లు కానీ ఉత్తరం ఫేసింగ్ ఇల్లు కానీ తీసుకున్నప్పుడు అక్కడ సహజంగా ఈశాన్యం మూల కట్ చేసి ఇస్తున్నారు చాలా ఇళ్లలో. ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ కానీ ఫ్లాట్లలో అయితే పెద్దగా సమస్య లేదు, కానీ ప్లాట్లలో అయితే సమస్య ఉంది. కాబట్టి అటువంటి ఏమైనా దోషాలు లేకుండా అది చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ప్రధానమైన ఈశాన్య దోషంలో ఇంటికి డెవలప్మెంట్ గురించి సూచిస్తుంది, సంతానం ఎదుగుదల గురించి సూచిస్తుంది. కాబట్టి అటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకున్నట్లయితే ఇవి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి లేకుండా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఎందుకే మేమేం చెప్తా అంటే పదే కూడా ఏదైనా సరే రెంట్కు తీసుకున్నా సరే అది మనం మంచి ఇల్లు కట్టుకోనికి వెళ్తున్నారు కాబట్టి అటువంటి ఏదైనా సందర్భాలు చూసుకున్నప్పుడు మనల్ని సంప్రదించడం మేమేం చెప్తాను, ఒక 5-6 నెలలు చూసుకొని అపాయింట్మెంట్ తీసుకున్నాయా, దాని ద్వారా ఏదైనా సరే మంచి ఇల్లు సెలెక్ట్ చేస్తాము. దానివల్ల ఇబ్బంది లేకుండా మీ జీవితం తద్వారా కొత్త ఇల్లు తొందరగా కొనుక్కునే అవకాశం ఉంటుందని చెప్తాం. రామరాజు అమలాపురం నుంచి కాల్ చేస్తున్నారు. రామరాజు గారు నమస్తే అండి. నమస్తే. సుదర్శన్ గారితో మాట్లాడండి. చెప్పండి రామరాజు గారు. హలో నమస్తే అండి. మాది ఉమ్మడిల్లు అండి. ఏదండి? ఉమ్మడిల్లు చెప్పండి. ఉమ్మడిల్లు అండి, పెంకిల్లు అండి. మీ సమస్య చెప్పండి, క్లియర్ గా చెప్పండి. తీసేసారండి. అదో
ఇది వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి. మాది దక్షిణపు ఇదండి బొమ్మ. మాది ఉత్తరంపు మాదండి, దక్షిణపు మా చిన్న ఇంటికి దక్షిణ వైపు గుమ్మము. లేదండి, దక్షిణ మా చిన్న వాట తీసుకున్నారు. చెప్పే ప్రశ్న సరిగా క్లారిటీగా లేదండి. దక్షిణం వాటా మీరు తీసుకున్నారు, ఉత్తరం వాటా మీ వాళ్ళకి ఇచ్చారా? ఉత్తరం మా చిన్నాన్నగారి మాదండి, దక్షిణం మా పెద్దనాన్నగారిదండి. అది అంటు ఇండ్లు కాబట్టి అండి, ఒకటే ఇండ్లు వాటా వేసుకోవడానికి కుదరదండి. ఎందుకంటే ఒకరు బాగుంటే ఒకరు చెడిపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి సమస్య లేకుండా అందరూ కలిపి ఒకటే తీసుకునే ప్రయత్నం అన్నా చేయండి, లేదా ఇంకో చోటుకైనా షిఫ్ట్ కాండి. ఎందుకంటే కొంతమందికి ఉత్తరం మధ్య అయిపోతుంది, ఒకరు దక్షిణ మధ్య. దక్షిణ మధ్య అయిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఉత్తర మధ్య అయిన వాళ్ళు చెడిపోతూ ఉంటారు, ఆర్థికమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి తద్వారా ఇద్దరికి అక్కడ సమస్యలు వచ్చే సమస్య ఉంటుంది. కాబట్టి అట్లా లేకుండా అదేంటంటే మార్పు చూసుకోండి, తద్వారా పరిష్కారం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆదిశేషయ్య గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఆదిశేషయ్య గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. సుదర్శన్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం ఆదిశేషయ్య గారు, చెప్పండి. సార్ మేము ఆదిశేషయ్య అని బెంగళూరు నుంచి సార్ మాట్లాడుతున్నాను. సంతోషం, చెప్పండి. సార్ మేము ఇక్కడ బెంగళూరులో నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ లో ఉన్నాం సార్. ఇక్కడ మా 5 ఫ్లోర్లు కట్టినాం సార్. ఇంక తర్వాత పడమటి భాగంలో మధ్యలో లిఫ్ట్, తర్వాత లిఫ్ట్ చుట్టూ స్టేర్ కేస్ పెట్టినాము. తర్వాత వచ్చేసి స్టేర్ కేస్ అయిన తర్వాత సాధ్యమైనంత వరకు ఉత్తర భాగంలో పడమట సైడు మేము ఎంట్రన్స్ డోర్ మాకు కుదిరింది సార్. తర్వాత వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ లో తూర్పుకు వీధి పోతుంది. తర్వాత వచ్చేసి ఒక 10 అడుగుల వరకు ఉత్తరానికి వీధి పోతుంది. మాకు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మనసు సమాధానం లేదు సార్. మీరు చెప్పినట్లయితే అన్నీ మంచిగానే ఉన్నట్టున్నాయండి. అది ఉత్తరం వీధిపోటు అంటున్నారు, ఉత్తర వాయుమైన వీధిపోటు తగులుతుందని ఒకసారి చూసుకోండి. మీరు తూర్పు ఈశాన్యం వీధి చూపు అనేది మంచిది, ఇబ్బంది ఏం లేదు. మీరు పడమరలో లిఫ్ట్ పెట్టినారు కాబట్టి అదేమైనా సమస్య చూపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు 5 ఫ్లోర్స్ వేసినారు కాబట్టి ఇది మార్చాలంటే కొంచెం కష్టమైన పనే. కాబట్టి మిగతాటి అయినా సరే సింపుల్గా కొన్ని చేసేవి ఉంటాయండి. అటువంటి ఏంటంటే చూసి ప్రయత్నం చేద్దాం. మీరు ఏదైనా ఈ ఒకవేళ మీరు చెప్పినట్లు ఇవేమైనా దోషాలు ఉన్నాయో ఒకసారి మీరైనా పరిశీలన చేసుకోండి. మీరు వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మేము డైరెక్ట్ అక్కడే వచ్చి చూసి మీ ఎందుకు సమస్య ఇంత మంచి బ్లాక్లో కూడా ఆ సమస్యలు జరుగుతాయని మీకు చూపించడం జరుగుతుందండి. అది విషయం చూసుకోండి. నెక్స్ట్ పోలేరమ్మ తెనాలి నుంచి కాల్ చేస్తున్నారు. పోలేరమ్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారితో మాట్లాడండి, సమస్య చెప్పండి. సుదర్శన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నామండి మేము. ఇల్లు కొనుక్కుంటే మంచిదా, స్థలం కొనుక్కుంటే మంచిదా, ఏ ఫేస్ కొనుక్కోవాలి? ఏది కొనుక్కున్నా సరే అండి, ఇల్లు కానీ స్థలం కానీ అందులో వాస్తు బలం ఉందా లేదో చూసి కొనుక్కోవాలి. స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది ఏమున్నదంటేనా, మనం అక్కడ ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు. ఆల్రెడీ కట్టినది కట్టుకున్నట్లయితే మనం అక్కడ మార్పులు చేయడానికి అవకాశం ఉంటుందో పరిశీలన చేసుకోవాలి. తర్వాత మీరు అడిగినట్టు ఏ ఫేసింగ్ కొనుక్కుంటే బాగుంటుందంటే అన్ని ఫేసింగ్లు మంచి చేయండి, ఒకటి మంచిది ఒకటి చెడ్డదని కూడా మేము చెప్పాము. ఎందుకంటే అలా చెప్పరాదు కూడా. ఎందుకంటేనా కొన్ని సందర్భాలు మేము తూర్పు మంచిదని చెప్పాము, మీరు తూర్పు మంచిదని చెప్పినారండి, కానీ ఆ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయని మీరు కూడా చెప్తారు. ఎందుకంటే ఒకవేళ వాస్తుబద్ధంగా లేని తూర్పు ఫేసింగ్ అయినా చెడుపు చేస్తారు. సహజంగా మేము చెప్పేదంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము తూర్పు ఉత్తరం ఫేసింగ్ అని ప్రిఫర్ చేయమని. ఇందాక మన కాళ్ళకి ఈశాన్యం బ్లాక్లో అయితే ప్రిఫర్ చేయమని చెప్తాం. అంతకుమించి అయినా కూడా ఇటువంటి దోషాలు ఏమైనా కలిగినట్లయితే అక్కడ అవైనా సరే సమస్య పెడతాయి. కాబట్టి మీరు ఈ 3 రకాలుగా ఉన్న ఆలోచనలు మేము చెప్పాము. మీరు ఏ పద్ధతి ప్రకారం అనుసరిస్తే ఆ పద్ధతి ప్రకారం చూసుకోండి. ఇంకా బాగా ఉండాలనుకుంటే ఎలా కొంటున్నారు కాబట్టి ఇంకా బాగుండడానికి అవకాశం ఒక 4-5 స్థలాలు 4-5 ఇళ్ళలో చూసుకొని అవి అన్నీ కలిపైనా సరే ఒకటి పెట్టుకొని మీరు చెప్పినట్లయితే మేము వచ్చేసి అక్కడ చూసి దానికి మంచిది వచ్చేసి మేము నెంబర్ 1 ప్రిఫర్ చేస్తామండి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ పనికిరాని పనికిరాని చెప్పేస్తామండి. అవి ఎటువంటి అసలు మీరు కొనం కూడా చెప్పాం, అట్లా చూసుకునే ఏదైనా అవకాశం ఉంది. సుదర్శన్ గారు మాకు మా ప్రేక్షకులకి అనేక అంశాలని కూడా చాలా చక్కగా తెలియజేశారు. నమస్తే అండి. ఎవరికైతే కాల్స్ కలవలేదో వాళ్ళందరూ కూడా సుదర్శన్ గారికి వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకొని కలవండి, మీ సమస్యలు చెప్పి పరిష్కారం పొందండి. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.